కొత్త రేషన్ కార్డుల జారీ దరఖాస్తులు తీసుకునే ప్రక్రియకు బ్రేక్ పడనుందా? దరఖాస్తుల స్వీకరణ ఇప్పట్లో లేనట్లేనా? 6 గ్యారెంటీలకు మొదట ప్రాధాన్యత ఇస్తున్నారా? 6 గ్యారెంటీ దరఖాస్తుల స్వీకరణ తర్వాతే రేషన్ దరఖాస్తులు తీసుకుంటారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు మరికొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజాపాలనలో 6 గ్యారెంటీలకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రభుత్వం చెప్పింది. పథకాల కింద లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డునే అర్హతగా పరిగణించనున్నారు. ఇప్పటి తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుని అర్హులను గుర్తించేందుకు కొంత సమయం పడుతుంది. వాటిని జారీ చేసేంత వరకు వేచి చూస్తే 6 గ్యారెంటీల అమలు ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటుందన్న ఉద్దేశంతో కొన్ని రోజుల తర్వాత తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైతే ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డులో ఉన్న వారిని 6 గ్యారెంటీల లబ్ధిదారులుగా గుర్తించాలని, వాటికి సంబంధించిన అర్జీలు తీసుకోవాలని, తర్వాతే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు స్వీకరించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. కొత్త రేషన్ కార్డుల అంశం 6 గ్యారెంటీల్లో లేదు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అంశం 6 గ్యారెంటీల్లో ఉంది. అయితే ఒక్కో కుటుంబానికి 6 సిలిండర్లు ఇవ్వాలా, 12 సిలిండర్లు పంపిణీ చెయ్యాలా అన్న అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదనే తెలుస్తోంది. మరోవైపు గతంలో రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే తరహాలోనే తాజాగా స్వీకరించే దరఖాస్తుల్లో కుటుంబాల వివరాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో కుటుంబానికి సంబంధించిన భూములు, ఇళ్లు, ఆదాయం, గ్యాస్ కనెక్షన్లు, రేషన్ కార్డులు, ఉద్యోగం, వ్యాపారం, వాహనాలు తదితర వివరాలను దరఖాస్తు స్వీకరణ సమయంలో తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా అధికార వర్గాల సమాచారం. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రైట్ రూప, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకు అంటే ప్రభుత్వం 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేయాలని నిర్ణయించింది. దానికి సంబంధించి రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పి మంత్రి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పటికిప్పుడు అంటే తెల్ల రేషన్ కార్డులు అంటే చాలా వరకు అర్హులు ఉన్నారు. ఆ అర్హులను గుర్తించేందుకు చాలా సమయం తీసుకుంటుంది కనుక 6 గ్యారంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పింది. ఇంత లోపు కొత్త రేషన్ కార్డుల అర్హులను అంటే తెల్ల రేషన్ కార్డులు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ఇంత తక్కువ సమయంలో జారీ చేసే అవకాశం లేదు కనుక ఈ నెల 28 నుంచి 6 వరకు జరిగే ప్రజాపాలనలో 6 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత అప్పుడు కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఈ 6 గ్యారంటీ స్కీమ్లను ఖచ్చితంగా అమలు చేసి తీరదామని చెప్పి ప్రభుత్వం
కృతనిశ్చయంతో ఉంది. ఎందుకు అంటే ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ ఈ 6 గ్యారంటీ స్కీమ్లు ఇప్పటికే 2 అమలు చేస్తుంది. ప్రతిపక్షాలు ఇప్పటికే ఇంకా మిగతా ఎప్పుడూ అమలు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరింత ఆలస్యం అయితే ప్రజల్లో కొంచెం వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికిప్పుడైతే ముందుగా ప్రభుత్వం ఈ 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేయాలని చూస్తుంది. అయితే ఇది ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొంచెం నిరాశ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం 9.5 ఏళ్లు పరిపాలించి చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులను ఎక్కువ మంది అర్హులు ఉన్నప్పటికీ కూడా మంజూరు చేయలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా చాలా మంది అర్హులు ఉన్నారు. కొంతమంది రేషన్ కార్డుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవిటిని కూడా అంటే మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు అంటే ఆన్లైన్ రేషన్ కార్డులను ఆన్లైన్ చేసేటప్పుడు కొంతమంది ఎవరైతే ఉన్నారో పేర్లు అంటే ఆధార్ కార్డు ఎంట్రీ చేసేటప్పుడు ప్రైవేట్ వ్యక్తులు కొన్ని ఆధార్ కార్డులు తప్పుగా ఎంట్రీ చేయడంతో ఆ రేషన్ కార్డుల్లో పేర్లు అంటే తీసివేయబడ్డాయి. అయితే వారు కూడా చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న పరిస్థితి. వారందరికీ కూడా నిరాశ ఎదురవుతుంది. కొత్తగా పెళ్ళైన ఎవరైతే మహిళలు ఉంటారో ఆ మహిళల పేర్లు కూడా రేషన్ కార్డులో నుంచి తొలగించబడినాయి. వారు కొత్త రేషన్ కార్డులో దరఖాస్తు అంటే ఎక్కడైతే పెళ్లి అయిందో ఆ గ్రామాల్లో కూడా దరఖాస్తులు చేసుకోవాలంటే ఇప్పటి వరకు కొత్త వారికి అవకాశం గత ప్రభుత్వం కల్పించలేదు. వారందరూ కూడా వేచి చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీ స్కీమ్లను అమలు చేయాలని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలో వీటికి ఈ రేషన్ కార్డుల జారీకి అయితే లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూపా రమేష్, మనం చూసుకున్నట్లయితే అసలే ఇప్పటికే కొంతమందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి కదా, సో వాళ్ళవి కూడా మళ్ళీ సవరణ చేసి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు వాళ్ళకి ఇస్తారంటారా? అంటే వీటికి సంబంధించి కూడా ఇప్పుడు చాలా అంటే గతంలో సమగ్ర సర్వే నిర్వహించింది. అదే తరహాలో ఇప్పుడైతే ఈ 6 గ్యారంటీ స్కీమ్లను తీసుకునేందుకు ఈ నెల 28 నుంచి 6 వరకు ప్రజాపాలన చేపడుతున్న నేపథ్యంలో ప్రతి రేషన్ కార్డుకు సంబంధించి వారి డీటెయిల్స్, వారి ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉందా, వారు ఐటీ రిటర్న్ చేస్తున్నారా, వారు అంటే ప్రభుత్వ నిబంధనలకు లోబడి బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారా లేరా, అంటే దారిద్ర్య రేఖ కింద దిగువన ఉన్నారా లేదా ఎగువన ఉన్నారా అని చెప్పి పూర్తి సమగ్ర విచారణ అంటే వారి దగ్గర డీటెయిల్స్ తీసుకొని ఉన్నట్లున్నారు. అంటే వాళ్ళు అంటే ప్రతి గ్రామంలోకి వెళ్ళి వారి వద్ద పూర్తి వివరాలు తీసుకున్నాక వాళ్ళు అంటే దారిద్ర్య రేఖకు దిగువనగా ఉంటే కనుక వాళ్ళని తెల్ల రేషన్ కార్డులుగా ఉన్న వాళ్ళని భావిస్తారు. ఒకవేళ వారు కనుక దారిద్ర్య రేఖకు ఎగువన అంటే బిలో పావర్టీ లైన్ కనుక ఎగువన ఉన్నట్లయితే వారికి తెల్ల రేషన్ కార్డులు కూడా కొత్త అంటే కొన్ని ఎగిరిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.